హలో గైస్, నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా శంకర్ గారు ఒకప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్, ఎంత లెజెండరీ డైరెక్టర్ మనకు అందరికీ తెలిసిందే. అంటే ఆయన సినిమాలు నిజంగా రాజమౌళి గారు ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పినట్టు అవి తెలుగులో కూడా చాలా పాపులర్ అయ్యి చాలామంది ఆయన్ని తెలుగు డైరెక్టరే అనుకున్న సందర్భం కూడా ఉంది. లైక్ ఇప్పుడు సూర్య గారిని ఎలాగైతే తెలుగు హీరో అనుకున్నారో అలాగే ఈయన కూడా తెలుగు డైరెక్టర్ అనుకున్న సందర్భం ఉంది. అండ్ ఇంకొకటి ఆయన పేరు కూడా శంకరన్ ఇట్లేం లేదు కదా ఇప్పుడు. సో మనకేంటంటే ఆ పేరు కూడా బాగా మ్యాచ్ అయిపోయింది, మనకి బాగా కనెక్ట్ అవ్వడానికి. సో ఇట్లాగా ఆయన బాగా ఓన్ చేసుకున్నారు మన దగ్గర. అది పక్కన పెడితే తమిళ్లో కావచ్చు, లేదంటే మన దగ్గర కావచ్చు, లేదంటే నార్త్ మార్కెట్లో కావచ్చు, ఈ గాట్ వెరీ గుడ్ సక్సెస్ అబ్బా. ఆయన చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయిన పర్సన్ ఆయన. సో అంత బాగా అందరూ ఓన్ చేసుకొని రోబో సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఆయన తీసి ప్రపంచానికి చూపించి, ఇన్ఫ్యాక్ట్ రోబో 2 అరౌండ్ 800 crores కలెక్ట్ చేసింది. అది ఇంకొంచెం బెటర్గా ఉండుంటే అది ఈజీగా 1000 కోట్లు అయింది, 1200 కోట్లు దాటేసినది. అది ఎందుకో కొంచెం మిస్ఫైర్ అయింది, ఆ కాన్సెప్ట్ మిస్ఫైర్ అయింది బేసిక్గా. బట్ ఆ తర్వాత టీవీలో చూసినప్పుడు అక్కడ ఇక పెద్ద ఏమి అనిపించదు, మళ్ళీ అంటే ఎక్కడ కూడా మిస్ఫైర్ అయినట్టు అనిపించదు. బట్ అది థియేటర్లో చూసినప్పుడు చాలామందికి అట్లా అనిపించింది అప్పట్లో. అదే ఇప్పుడు ఛానల్ అయింది కదా. సో నేనేమంటానంటే ఒకప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్, ఆయన తీసే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియన్ అపీల్ ఉండేది. ఒకే ఒక్కడ తీసుకోండి పాన్ ఇండియన్ అపీల్, అపరిచితుడు తీసుకోండి పాన్ ఇండియన్ అపీల్, శివాజీ తీసుకోండి పాన్ ఇండియన్ అపీల్, రోబో తీసుకోండి పాన్ ఇండియన్ అపీల్. ఏమీ లేవు. భారతీయుడు తీసుకోండి పాన్ ఇండియన్ అపీల్. భారతీయుడు 2ని తీసుకోకండి, అది వేరే విషయం. ఇవన్నీ కూడా పాన్ ఇండియన్ అపీల్ ఉన్న సినిమాలు ఒకప్పుడు చాలా హ్యూజ్. ఇప్పుడు భారతీయ 2ని ఎందుకు తీసుకోవద్దు అని అంటున్నాను తర్వాత చెప్తా. సో అది మీకు తెలిసిందేలేంటి, మళ్ళీ చెప్తా. సో ఇంత నెక్స్ట్ లెవెల్ టాలెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇవన్నీ ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఎందుకు డౌన్ఫాల్లో ఉన్నారు అంటే కొంతమంది చెప్పే పాయింట్ ఏంటి అంటే, ఆయనకు ఒకప్పుడు ఒక అతను కథలు రాసేవారు, పేరు సాతో స్టార్ట్ అవుతుంది. ఆయన ఇప్పుడు చనిపోయారు ఆయన. సో ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా శంకర్ గారి గ్రాఫ్ డౌన్ అయిపోయింది అనేది కొంతమంది పాయింట్. కొంతమంది ఏంటంటే లేదు, శంకర్ గారి అప్డేట్ అవ్వలేదు, అవుట్డేటెడ్ అయిపోయారు, ఆయన ఒకప్పటి నుంచి అదే ట్రెండ్ ఫాలో అవుతూ రావడం అనేది కొంచెం బిస్కెట్ అయింది, కొంచెం ఆయనకి ఇబ్బంది పెట్టేసింది. సో అందుకే అని చెప్పి ఇంకొంతమంది అంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీజన్ ఏంటనేది పక్కన పెడితే ఆయన ఇప్పుడు ఖచ్చితంగా ఒక డౌన్ఫాల్లో అయితే ఉన్నారు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇండియన్ టూ సినిమా మీద చాలా గట్టిగా అంచనాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే నా పాయింట్ ఏంటి అంటే, భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. అండ్ దానికి సంబంధించిన సీక్వెల్ అన్నప్పుడు, అండ్ అది కూడా మళ్ళీ ఆ స్టోరీకి కంటిన్యూషన్, మళ్ళీ అదే ఎప్పుడు సినిమా అది ఈ దగ్గరగా ఒక 20 ఏళ్ళ దగ్గర దాకా పాత సినిమా అది. అప్పటి సినిమాకి సీక్వెల్గా తీస్తూ స్టోరీ కంటిన్యూషన్గా తీసుకొస్తూ సేమ్ అప్పటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేలాగా ఒక సినిమాని తీసుకొస్తున్నారు అన్నప్పుడు దానికి హ్యూజ్ హైప్ ఉంది అసలు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇండియన్ 2 చాలామందిని డిసప్పాయింట్ చేసింది. దానికి రీజన్ స్క్రీన్ ప్లే అండ్ అట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ సెలక్షన్, ఆ మర్మకళని ఇష్టం వచ్చినట్టు మార్చేయడం, సంథింగ్ ఇవన్నీ కూడా. సో దీనికి రీజన్ ఇదే. బేసిక్గా శంకర్ గారు అవుట్డేటెడ్ అయ్యారు అని చెప్పి ఏదైతే ఒకటి బయటకు వచ్చిందో అది ఆయన వరకు కూడా వెళ్ళినట్టుంది. వెళ్ళి ఆయన సరే నేను అవుట్డేట్ అయ్యానా, సరే ఓకే నేను కొంచెం అప్డేట్ అవుతా అని చెప్పి ఆయన ఏం ఆలోచించారు, సరే ఆ సినిమాలో మర్మకళ అంటే ఇట్లా పొడవడమో లేదా సంథింగ్ ఏదో ఉంటుంది, దానికి కొంచెం ఇట్లా పక్షవాతం వచ్చినట్టు అయిపోతారు, అది కదా పెట్టాం మనం. సో ఈసారి ఈ మర్మకళతో మనం పొడిచామంటే ఆ మనిషి గుర్రంలా పరిగెట్టడం, లేదంటే సంథింగ్ ఇంకేదో అయిపోవడం, ఇట్లా చేద్దాము అనేసి అనుకున్నారు. అది బాలే. సో ఆయన అప్డేట్ అవ్వడానికి ట్రై చేశారు, అదే బిస్కెట్ అయింది. బట్
నేననేది ఏంటంటే గేమ్ చేంజర్ విషయంలో అలా జరగలేదు. గేమ్ చేంజర్ విషయంలో ఆయన అప్డేట్ అవ్వడానికి ట్రై చేసి ఏదో ఫెయిల్ అయ్యే కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమీ చేయలే. ఆయనకి బాగా కంఫర్ట్ అయిన ఎమోషనల్ డ్రామా ఉంటుంది చూడండి, దాన్నే చూజ్ చేసుకున్నారు. చాలా పర్ఫెక్ట్‌గా చూజ్ చేసుకున్నారు. అది ట్రైలర్‌లో చాలా క్లియర్‌గా తెలుస్తోంది అది. సో, ఎప్పుడైతే శంకర్ గారి ఓల్డ్ మార్క్ మళ్ళీ వస్తదో, నేనేమన్నానంటే ఒకే ఒక్కడు సినిమా కూడా మీరు గమనిస్తే యూ నో దాంట్లో గూడా మనకి నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ డ్రామా ఉంటది. మధ్య మధ్యలో కొన్ని వేరే సీన్స్ వస్తుంటాయి. బట్ అవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా స్టోరీకి సింక్ అయ్యే విధంగా ఉంటాయి. బట్ అప్పటిలో పాటలు ఇంత గ్రాండ్‌గా లేవు. ఇప్పుడు 'ఉట్టి మీద కూడు ఉప్పు చేప కూడు' పాట గానీ, 'నెల్లూరి నెరజాన' పాట గానీ, ఇవన్నీ కూడా ఏదో అంత గ్రాండ్ స్కేల్‌లో లేవు. బట్ మనకి నచ్చాయి కదా! సో, ఇప్పుడేంటంటే ఆ గ్రాండ్ స్కేల్ అనే కాన్సెప్ట్‌ని కూడా తీసుకొనొస్తున్నారు. అదొక్కటి కొంచెం ఆయన మార్చేశారు. అంటే ఇప్పుడు 'అంజలి' గారి వెర్షన్ మళ్ళీ నాకు ఆ ఓల్డ్ వైబ్ ఇస్తోంది. ఏది 'శంకర్' గారి ఓల్డ్ వైబ్ ఇస్తోంది. ఇగ 'ఖైరా అద్వానీ' గారి రోలు నాకు 'ఐ' సినిమాలో హీరోయిన్ రోల్ వైబ్ ఇస్తుంది నాకు. బట్ ఎనీహౌ నేనేమంటున్నానంటే ఇప్పుడు 'ఐ' గూడా బేసిక్‌గా ఎక్కడ బిస్కెట్ అయిందంటే ప్రమోషన్‌లో. ఇప్పుడు ఆయన రాక్షసుడు లుక్ ఉంటది కదా! అది చూపిచ్చి ముందు ప్రమోషన్స్‌లో వాటిల్లో అన్నిట్లో చూపిచ్చి తీరా సినిమాలోకెళ్ళిన తర్వాత అది సినిమాలో లేదు. అది జస్ట్ పాట మాత్రమే అనేసరికి అన్నారు అప్పట్లో జనాలు. సేమ్ ఇదే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు అప్పట్లో. సో, అది కొంచెం దెబ్బ కొట్టిందది. అది వేరే విషయం. బట్ లేదంటే 'ఐ' గూడా ఇట్స్ ఎ డిఫరెంట్ సినిమా. ఇట్స్ ఎ వెరీ గుడ్ సినిమా. డెఫినిట్‌గా వర్త్ వాచ్ సినిమా అది గూడా. ఆ పాటలకి అండ్ ఆ లొకేషన్స్‌కి ఆ స్టోరీకి వీటన్నిటికి కూడా. సో, అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంటదది. అది లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటది. చాలా బావుంటదది. సో, పాస్ట్, ప్రెజెంట్ 2 నడుస్తా ఉంటాయి. అది బావుంటదది. బట్ అదే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఆయన్ని ఫెయిల్ చేసాయి కొన్ని సినిమాల విషయంలో. బట్ గేమ్ చేంజర్ విషయంలో అట్లా జరగదనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ ఓల్డ్ ట్రెండ్‌ని ఆయన ఏదైతే ఎక్కువగా అవలంబిస్తారో ఆ ట్రెండ్‌ని తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్ ట్రెండ్‌ని తీసుకొనొచ్చి దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ స్టైల్స్‌ని కూడా కొంతవరకు మిక్స్ చేసి సినిమాని తీస్తున్నారనిపిస్తుంది 'గేమ్ చేంజర్‌ని'. అండ్ దాని స్టోరీ ఏమో 'కార్తీక్ సుబ్బరాజ్' స్టోరీ. 'కార్తీక్ సుబ్బరాజ్' స్టోరీ మీద నాకు 100% నమ్మకం ఉంది అని నేను ఎప్పటినుంచో చెబుతున్నా. మీరు కావాలంటే నాది ఇండియన్ టూర్ రివ్యూ ఉంటది కదా! దాని నెక్స్ట్ వీడియో నేనొకటి పెట్టా. మీరు కావాలంటే చూడండి. 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ భయపడాల్సిన విషయం లేదు అని చెప్పి నేనొక వీడియో పెట్టా. దాంట్లో నేను చాలా క్లియర్‌గా చెప్పా. ఇండియన్ టూర్ రిలీజ్ ఎప్పుడైంది? చానాళ్ళయింది గదా! ఇప్పుడు జూలై 12 అయినట్టుందది. సో, ఆ తర్వాత రోజు పెట్టాను నేను ఆ వీడియో. అప్పుడే చెప్పా. ఇది 'కార్తీక్ సుబ్బరాజ్' స్టోరీ. సో, మీరు అంటే స్టోరీ విషయంలో డౌట్ పడాల్సిన పని లేదు. అంటే ఇంకేదో డిఫరెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకండి మళ్ళీ. కమర్షియల్ సినిమానే. కమర్షియల్ స్టోరీనే వస్తది. బట్ దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని గనక ఒక పర్ఫెక్ట్ వేలో తీయగలిగితే, ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో, పర్ఫెక్ట్ ఎమోషన్స్‌తో, పర్ఫెక్ట్ ఎలివేషన్స్‌తో తీయగలిగితే థాట్ విల్ బి ద బ్లాస్ట్ అసలు. సో, ఆ స్టోరీ మీద 100% కాన్ఫిడెన్స్ ఉంది నాకైతే ఇప్పటికి కూడా. అండ్ 'శంకర్' గారి స్క్రీన్ ప్లే కూడా నాకైతే ఏమనిపిస్తుందంటే, చాలా పర్ఫెక్ట్‌గా రాసుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే సినిమా లెంత్ 2 గంటల 42 నిమిషాలబ్బా! 2 గంటల 42 నిమిషాల సినిమాకి నేనేమంటున్నానంటే, వాళ్ళు ఎన్ని పాయింట్స్ చూపించబోతున్నారు తెలుసా మనకు సినిమాలో? ఒకటి ఫాదర్ వెర్షను. ఇంకొకటి సన్ వెర్షను. ఆ సన్‌లో మళ్ళీ కాలేజ్ వెర్షను, యాంగర్ మేనేజ్‌మెంటు, హీరోయిన్ ట్రాకు, కామెడీ ట్రాకు, అది గాకుండా మళ్ళీ ఫాదర్‌తో మళ్ళీ అక్కడ ఒక పొలిటికల్ డ్రామా, సంథింగ్ ఏదో ప్రాబ్లము. అండ్ దానికోసం మళ్ళీ పొలిటికల్ పార్టీ పెట్టడం. అండ్ ఆ తర్వాత ఏదో జరగడం. యూనో మళ్ళీ ఈ పక్కేమో కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వడం, తర్వాత ఐఏఎస్ అవ్వడం. తర్వాత ఐఏఎస్ అండ్ సీఎం డ్రామా. ఏం లేవు ఈ సినిమాలో. అండ్ ఇన్ని ఎలిమెంట్స్ పెట్టుకొని 2 గంటల 42 నిమిషాల సినిమా అంట. సో, 3 గంటలు కూడా లేదు ఇది. అంటే ఎంత క్రిస్ప్‌గా, ఎంత షార్ట్ అండ్ స్వీట్‌గా రాబోతుంది ఈ సినిమా. మీకు చిటికలు వినబడవులేండి. ఎందుకంటే నాయిస్ రిమూవర్‌లో తీసేస్తాను కాబట్టి అది పోద్దది. సరే వాటెవర్ ఇట్ ఈస్. అంత స్ట్రాంగ్‌గా చెప్తున్నా నేనైతే మాత్రం. అంటే ఎంత పీక్ కమర్షియల్ సినిమా తీస్తున్నారు శంకర్ గారు. ఆ కాన్ఫిడెన్స్ వస్తోంది. సో, వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఇప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా ఓవర్‌గా ఉండకూడదు. బట్ శంకర్ గారికి ఇది కంబ్యాక్ ఇస్తదనిపిస్తుంది. శంకర్ గారి మాస్ కంబ్యాక్ ఇది. విత్ ద హెల్ప్ ఆఫ్ రామ్ చరణ్ గారు అని నా ఫీల్. అది మరిక చూడాలి మరింకా. అండ్ ఇండియన్ 3 కూడా ఆయన థియేటర్స్‌లోనే వస్తుందని చెప్పారాయన. అది వేరే విషయం. బట్ నేను దీనికోసం మాట్లాడుతున్నా.
డెఫినెట్గా ఈ మూవీ శంకర్ గారికి హ్యూజ్ కంబ్యాక్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఆయన ఒకప్పుడు తీసిన కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమాలు కైండ్ వేలోనే ఈ సినిమా ఉండబోతుంది అనిపిస్తుంది. రెండోది ఓల్డ్ అండ్ న్యూ ఈ రెండు ఏమంటారు జనరేషన్స్ థాట్స్ని కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసినట్టుగా ఈ సినిమాలో కనిపిస్తోంది. తర్వాత మూడోది స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. తర్వాత నాలుగోది ఎమోషన్స్ గట్టిగా వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది. తర్వాత ఐదోది ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అరాచకం ఉంటుంది అనిపిస్తుంది. ఆరోది ఫేస్ ఆఫ్ సీన్లు అండ్ ఫేస్ ఆఫ్ రిలేటెడ్ స్టోరీ పాయింట్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కలిపి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ అది అయ్యి శంకర్ గారికి మాస్ కంబ్యాక్ ఇస్తుంది అనిపిస్తుంది. అది సో నాకైతే ఆ పరంగా ఇది డెఫినెట్గా శంకర్ గారికి హ్యూజ్ కంబ్యాక్ అనే ఫీలింగ్ అయితే ఉంది. సో నాకైతే అదే అనిపిస్తుంది. సో మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.